ఈ మాసంలో ఆయన్ని పునరుద్ధాన దినాన ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను నియమించా. ఎలా నియమించానంటే, అబ్రహాముని కనుక వారి యొక్క తెరహు అంటే ఆ కుటుంబం బొమ్మలు చేసుకుని అమ్ముకునే ఆ కుటుంబంలో నుంచి నేను నిన్ను పక్కకు తీసుకొచ్చి నేను నేనేం చేశానన్నాడు, జనములకు తండ్రిగా నియమించానన్నాడు. కాబట్టి మనము అన్నిలో నుంచి, లేదా మనము అన్ని ఆచారాల్లో నుంచి, లేదా మనము అనేకమైన మూఢాచారాల్లో నుంచి ప్రభు మనల్ని విడిపించి మనల్ని మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకు రాబో తరం వారు కొన్ని తరాల వరకు నిన్ను దేవుడు ఏం చేయాలనుకున్నాడు అంటే ఆశీర్వాదకరంగా నియమించాలనుకున్నాడు. ఇంకొక మాట చెప్తానండి, యోసేపును ప్రభు నియమించాడు. ఎవరికో తెలుసా? ఫరో ఇంటి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటానికి. చెప్పాలా? అర్థమైందా మీకు? యోసేపుని ప్రభు ఆశీర్వదించాడు. అతను ఒక పని మీద నియమించాడు. ఏమనంటే, నువ్వు ఫరో ఇంటి వారికి, ఐగుప్తికి, ఇంకా ఆ కరువులో ఐగుప్తి దగ్గరికి వచ్చిన ప్రతి వారికి, ఇశ్రాయేలీయులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి నేను నిన్ను నియమించానని పసితనంలో చెప్పాడంట. చదవబడతాం. హల్లెలూయా. నెరవేరిందా? నెరవేరలేదా? ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నియమించాడంతే. దేవుడు నన్ను చేయబెట్టి పెట్టాడేమో. ఎందుకంటే దేవుడు ఏమో నీ అన్నదమ్ములకి ఐగుప్తికి ఆశీర్వాదకరంగా ఉంటావంటే, ఇదిగో అన్ని పనులు నీ పనికి లోపడుతున్నాయి అని అంటే, వీళ్ళని లోపడుతున్నారని ఆయన వీళ్ళని చంపడానికి తీసుకెళ్ళి బాయిలో వేసారు, కొట్టారు, తిట్టారు, అమ్మేశారు. దేవుడు చెప్పింది ఎక్కడ నిజం? దేవుడు చెప్పింది ఎక్కడ నిజం? దేవుడు ఏం చెప్పాడు? అరే, నువ్వు ఐగుప్తికి, నీ తండ్రి సంతానానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, కరువులో వాళ్ళని పోషిస్తావు, నీ వారికి ఎంతో క్షేమాభివృద్ధిగా ఉంటావు అని దేవుడు కళ ద్వారాగా, దర్శనం ద్వారాగా చెప్పాడంట. ఆ చెప్పిన మాటలు చెప్పినందుకు వాళ్ళు ఏం చేశారంట? కొట్టి బావిలో పడేసి చంప చూశారు. వారిలో ఎవరికో ప్రేమ కలిగారు. వాడిని చంపితే ఆ పాపం మన మీద, మన పిల్లల మీద ఉంటుంది, వాడిని అమ్మేద్దాం, కాస్త డబ్బులన్నీ వస్తాయని చెప్పి కొంచెం వేరే ఆలోచన కలిగి అమ్మేశారు. ఇవన్నీ అనుభవిస్తున్న యోసేపు స్థానంలో నువ్వు ఉంటే నువ్వేమంటా కదా? యోసేపు స్థానంలో దేవుడికి ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానానికి ఏమి అనుకూలత కనపడతలేదు, అనుకూలమైన వాతావరణం ఏమి కనపడతలేదు. వర్షం రాదు అని చెప్పాను, వర్షం వస్తుంది, మబ్బులు, చినుకులు, ఈ తుఫాను, ఏందయ్యా బాబు అంటే ఒడ్డు చేరతానా? లేదు, వర్షం రాదు అని నువ్వు చెప్తున్నావు, కానీ వాతావరణం అంతా